అయోధ్యలో ఒక సాయంత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంది. లక్ష్మణుడు, సీతమ్మ, భరతుడు అందరూ కలిసి ఉన్నారు. ఆ సమయంలో శ్రీరాముడు నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, ఈ ప్రపంచంలో నాకెంతమంది భక్తులున్నా ఒక వ్యక్తి మాత్రం నా హృదయంలోనే నివసిస్తాడు. అన్నయ్య, ఎవరాయన? అతడే నా ప్రాణ స్నేహితుడు, నా సేవకుడు కాదు, నా శ్వాస. అతడేద హనుమంతుడు. అతడే నా శక్తి, అతడే నా నమ్మకం. అతడే హనుమంతుడు. సముద్రం ఎంత పెద్దదైనా అతని విశ్వాసం అంతకంటే పెద్దది. లంకలోకి వెళ్లి శత్రువుల మధ్య నిలబడి నా వార్తను తీసుకెళ్లిన ధైర్యం అది దేవతలకు లేదు. నా కోసం అతడు తన శరీరాన్ని, ప్రాణాన్ని, గర్వాన్ని కూడా వదిలాడు. ప్రాణాలను కాపాడేందుకు పర్వతాన్ని కూడా మోసుకొచ్చాడు. ఇది సాధారణ శక్తి కాదు, ఇది భక్తి శక్తి. ఒకసారి, హనుమంత, నీవు నన్ను ఎలా చూస్తావు? దేహంగా చూస్తే నేను మీ దాసుడిని, మనసుగా చూస్తే మీ భక్తుడిని, ఆత్మగా చూస్తే నేనే మీరు ప్రభు. ఇలాంటి భక్తుడు నాకు లభించడం నా అదృష్టం. హనుమంతుడిలాంటి భక్తి గపావ్ నాకు కూడా నేర్చుకోవాలి. నిజమైన భక్తి అంటే ఏమీ ఆశించకుండా సేవ చేయడం. దేవుడి దగ్గరికి వెళ్లే దారిగో హనుమంతుడి లాంటి విశ్వాసం. రామ అని పిలిచే ప్రతి హృదయంలో హనుమంతుడు ఎప్పుడూ ఉంటాడు.